ఇటు ఇరాన్ మాత్రం దాడిని కంటిన్యూ చేస్తోంది. కానీ ఇప్పుడు కీలకమైన డెవలప్మెంట్, యుద్ధాన్ని ఆపేస్తానడం కీలకమైన పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, కానీ అమెరికాకు సంబంధించి అమెరికా ఇజ్రాయెల్కి మాత్రం లొంగే ప్రసక్తే లేదంటోంది ఇరాన్. ఇదేంటిది, ఒక గ్యాప్ తీసుకునే ప్రయత్నమా? సాధారణంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. అంటే యుద్ధంలో అయినా ప్రేమలో అయినా ఏదైనా ఓకే అన్నట్టుగా చూస్తారు అనే ఒక కోట్ మనకు వినిపిస్తుంటుంది. అటువంటిది ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ చేసిన మాటలకి కార్యరూపం దాల్చే అవకాశం ఉందా? లేకపోతే యుద్ధంలో తమ యుద్ధ సామాగ్రిని కోల్పోతున్నారు, లేకపోతే తమ ఆయుధాలను కోల్పోతోంది కాబట్టి ఇరాన్ కాస్త బ్రేక్ తీసుకునే ప్రయత్నం చేస్తోందా? వాటిని మళ్ళీ రీగెయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తోందా? సో ఇప్పుడు ఒక వ్యక్తి కామెంట్ చేశారు, ఆల్ ఆర్ ఫైర్ ఆఫ్టర్ సేస్ వార్ స్టాప్ ఇట్ బిగ్ జోక్ ఇరాన్. అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు సారీ చెప్తేనా? బట్ ఇదే ప్రశ్న ఇరాన్ అంటోంది, గల్ఫ్ దేశాలకి ఇదే అంటోంది. ఇప్పుడు మీరు మమ్మల్ని అడగడం కాదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా మీకు అవకాశం ఇస్తున్నాం. ఇంట్రెస్టింగ్ ఎలా మారిందంటే, అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్గా మారితే, ఇరాన్ వర్సెస్ గల్ఫ్ దేశాలుగా మారితే, ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి గల్ఫ్ దేశాలకి ఇరాన్కి మధ్య ఇష్యూ షియా సున్నీల గురించి మాట్లాడుకుంటున్న అంతవరకు వెళ్ళిపోయింది. సో ఇటువంటి సందర్భంలోని ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇప్పుడు దాడులు చేస్తే ఆపడం ఎక్కడెక్కడ జరిగే అవకాశం ఉంటుంది, ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్లీ హూ స్టార్టెడ్ వార్ అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు కొంతమంది. కరెక్టే కదా, ఇరాన్ ఇజ్రాయెల్ కాంబినేషన్లో గల్ఫ్ దేశాలు